హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే నేను ఏం చేయాలి ఈరోజు కర్రీ అని ఆలోచిస్తుంటే సింపుల్గా అయిపోద్ది అని పప్పు స్టార్ట్ చేశాను. అయితే ఈ పప్పుకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. నార్మల్గా అందరూ పప్పు ఈజీ అంటారు కదా, నాకు పప్పే వచ్చేది కాదు. అన్ని కర్రీస్ వచ్చు, పప్పు తప్ప. అదేంటో కానీ కుక్కర్ మూత పెట్టాలన్నా, పొయ్యి మీద కుక్కర్ పెట్టాలన్నా అదొక తెలియని భయం. అమ్మ పేలిద్దేమో, ఎట్లుంటుందో, రాదు కదా అన్న భయం ఉండేది. అయితే ఈ పప్పు మా అత్తయ్య గారు నేర్పించారు నాకు. ఇంకప్పటి నుండి చిన్నగా నేర్చుకోవడము, చేయడం అనేది జరిగింది. తర్వాత ఇక పర్ఫెక్ట్ అయిందనమాట. అయితే దీంట్లో నేను కొంచెము పచ్చిమిర్చి వేయడం మర్చిపోయినా, అది మర్చిపోకండి సరేనా. ఎంతైనా కానీ పప్పులోకి మామిడికాయ పచ్చడి అట్లా నంచుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. మీకు ఎవరికైనా ఇలా ఇష్టమా? కమెంట్ చేయండి. ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కానీ కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. మర్చిపోకుండా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అయితే ఇది కొంచెం నాకు ఇంటర్లో అట్లున్నప్పుడు ఛానల్ ఉండేది, కానీ తర్వాత ఇక నేను చేయడం ఆపేసాను. ఇది మళ్ళీ స్టార్ట్ చేశాను రీసెంట్గానే. ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు ఎలా ఉంది పప్పు అంటే బాగుంది అక్క అంటున్నాడు. మా ఆయనని చెప్పండి ఎలా ఉందంటే ఆయన ఎంత సిగ్గుపడుకుంటా అసలు బాగుంది బాగుంది అంటుండే హెచ్డిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని చూసినందుకు. ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్. థ్యాంక్ యూ.